ఓం శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 25, 2026. సాకార బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కావున మీకు మీ బ్రాహ్మణ జాతి గురించిన నషా ఉండాలి. ప్రశ్న: సత్యమైన బ్రాహ్మణుల ముఖ్యమైన గుర్తులు ఏవి? జవాబు: సత్యమైన బ్రాహ్మణుల లంగరు ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడి ఉంటుంది. వారు ఈ ప్రపంచ తీరాన్ని వదిలిపెట్టినట్లు ఉంటారు. రెండవది, సత్యమైన బ్రాహ్మణులనగా చేతులతో పనిచేస్తూ ఉండాలి. బుద్ధి సదా తండ్రి స్మృతిలో ఉండాలి, అనగా కర్మయోగులుగా ఉండాలి. 3, బ్రాహ్మణులనగా కమల పుష్ప సమానులు. 4, బ్రాహ్మణులనగా సదా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయువారు. 5, బ్రాహ్మణులనగా కామ మహాశత్రువుపై విజయం ప్రాప్తి చేసుకునేవారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మనసా వాచ కర్మణ చాలా ఖచ్చితంగా అవ్వాలి. బ్రాహ్మణులుగా అయి శూద్ర కర్మలేవి చేయరాదు. రెండవది, బాబా నుండి లభించిన సలహాను పూర్తిగా పాటించి ఆజ్ఞాకారులుగా అవ్వాలి. కర్మయోగులుగా అయి పనులు చేయాలి. అందరి బుద్ధి రూపీ జోలెను జ్ఞానరత్నాలతో నింపాలి. వరదానము: డబల్ లైట్గా అయి కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మయోగి భవ. వివరణ: ఎలాగైతే కర్మలోకి రావడం స్వాభావికమైపోయిందో అలా కర్మాతీతంగా అవ్వడం కూడా స్వాభావికమైపోవాలి. అందుకు డబల్ లైట్గా ఉండండి. డబల్ లైట్గా ఉండేందుకు కర్మ చేస్తూ స్వయాన్ని ట్రస్టీగా భావించండి మరియు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఈ 2 విషయాలపై అటెన్షన్ ఉంచడం ద్వారా సెకండ్లో కర్మాతీతంగా, సెకండ్లో కర్మయోగిగా అయిపోతారు. నిమిత్త మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వండి. తర్వాత కర్మాతీత అవస్థను అనుభవం చేయండి. స్లోగన్: ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో వారికి అసంభవ కార్యం కూడా సంభవమైపోతుంది. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: మీలో ఏ ఏ విశేషతలున్నాయో వాటిని మీ ఎదురుగా ఉంచుకోండి, బలహీనతల్ని కాదు. అప్పుడు మీపై మీకు నమ్మకం ఉంటుంది. బలహీనత యొక్క విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అప్పుడు సదా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రాక్టికల్గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపురంగులు ఉన్నాయి. కానీ అనేకతలో కూడా అందరి హృదయంలో ఏకత ఉంది కదా. ఎందుకంటే హృదయంలో ఒక్క తండ్రే ఉన్నారు. ఒకే శ్రీమతంపై నడుస్తున్నారు. అనేక భాషలలో ఉన్న మనస్సు యొక్క పాట, భాష ఒకటే. అచ్చా, ఓం శాంతి.